వెల్కమ్ టు మెగా 9 టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణపై గురిపెట్టారా? ఈసారి తెలంగాణ గడ్డపై గట్టిగానే పాతుకుపోవాలని చూస్తున్నారా అంటే అవునేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొన్న ఆయన అనూహ్యంగా తెలంగాణపై మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మరి తెలంగాణలో జనసేన ప్లాన్స్ ఎలా ఉండనున్నాయి? పవన్ ఏం చేయబోతున్నారు? ఇంతకీ జనసేనాని ఏమన్నారు? లెట్స్ వాచ్. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ రెండో అతిపెద్ద పొలిటికల్ పార్టీగా ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినీ స్టార్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ అభిమాన ఘనం ఉన్న ఆయన రాజకీయంగా మాత్రం ఏపీ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చారు. అడపాదడపా తెలంగాణపై కూడా దృష్టి సారించినప్పటికీ ఆశించినంతగా ఫలితాలను రాబట్టలేకపోయారు. ఏపీలో కూడా మొదట 10 ఏళ్లు ఘోరంగా విఫలమైన పవన్ ఈసారి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం అనూహ్య ఫలితాలను రాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేనను నిలిపారు. అయితే ఏపీలో ఎన్నో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన జనసేన పార్టీ తెలంగాణలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. 2023 తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికీ ఘోరంగా విఫలమైంది. అయితే తెలంగాణలో కూడా జనసేన పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేస్తామని, ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో జనసేన సత్తా చాటుతుందని పవన్ చాలా సార్లు వ్యాఖ్యానించినప్పటికీ తెలంగాణలో మాత్రం జనసేన ప్రయాణం నత్తనడకనే సాగింది. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఏపీ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టడంతో పవన్ ఫోకస్ అంతా పూర్తి స్థాయిలో ఏపీ పైనే ఉంటుందని భావించారు అంతా. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చలు తెరపైకి వచ్చాయి. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ మాట్లాడుతూ తెలంగాణ తన గుండె చప్పుడని, పోరాటాల గడ్డ తెలంగాణ అని తనదైన రీతిలో అక్కడి తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పిందని, మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయల ఆర్థిక సాయం ఇంతవరకు అమలు కాలేదని, దాంతో పవన్ సందర్భానుసారంగా ఆ వ్యాఖ్యలు చేసినా అందులోని ఆంతర్యం వేరే ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మీరందరూ చాలా మంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా, నా తెలంగాణ అంటే గుండెలా కొట్టుకుంటుంది. నాకు ఇష్టమైన పాట తెలుసు కదా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడకు నైజాం సర్కరోడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం మహిళలకు ఏటా కొంత మొత్తాన్ని అందజేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. జనసేన పార్టీని స్థాపించిన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీపై పవన్ తీవ్ర వ్యతిరేకత చూపుతూ వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ టార్గెట్ గా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో పాటు రేవంత్ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీని బలపరిచే ఆలోచనలో ఉన్నారట పవన్. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అదే స్ట్రాటజీతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాప కింద నీరులా విస్తరించే వ్యూహంతో పవన్ ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి తెలంగాణలో జనసేనాని వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.